మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దానికి తగ్గట్లే సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీని చుట్టేశారు. ఒకవైపు సభలు, యాత్రలు నిర్వహిస్తూనే మరోవైపు వైసీపీ మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రేపు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. ఇక ప్రధాన ఓటు బ్యాంక్ టార్గెట్ గా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఈ మేనిఫెస్టోలో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను ప్రకటించనున్నారు సీఎం జగన్. వైసీపీ మేనిఫెస్టోలో రైతులు, యువతకు పెద్దపీట వేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు మేనిఫెస్టో విడుదల చేయనుండటంతో వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మేనిఫెస్టో తుది మెరుగులపై వైసీపీ నేతలతో చర్చించారు. మేనిఫెస్టో విడుదల తర్వాత ఈ నెల 28 నుంచి మరో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు జగన్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనే దానిపై ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ అవతల వారి మేనిఫెస్టోలో లేనిది ఇక్కడున్న మేనిఫెస్టోలో ఎక్స్ట్రాగా ఏ ఉండబోతుంది? ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏమైనా కీలకంగా ఉండబోతుందా ఈ మేనిఫెస్టోలో? కొన్ని అమలు సాధ్యమయ్యే హామీలు ఇస్తానంటూ పదే పదే చెప్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి నవరత్నాలకు సంబంధించినటువంటి హామీలు అంత సక్సెస్ అయ్యా మనం చూసాము. వాటిని దాదాపు 99% అమలు చేశామని వైఎస్ జగన్ పదే పదే చెప్తున్నారు. ఇటీవల ప్రతి బహిరంగ సభలో కూడా దాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నవరత్నాల ప్లస్ పేరుతోటి మరోసారి మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి తుది మెరుగులు కూడా ఈ రోజుతోటి పూర్తయ్యాయి. దాదాపుగా యువత, రైతులతో పాటుగా అలాగే విద్యార్థులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి మొత్తం పెద్దపీట వేసేలాగా మేనిఫెస్టోని సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో ఏవైతే తనకు కలిసి వచ్చినటువంటి అంశాలు, ప్రధానంగా ప్రజలకు చేరువయ్యే వాటిలో ప్రధానమైనటువంటి అమ్మఒడి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, అలాగే పెన్షన్ పెంపుతో సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మరో 4 కొత్త పథకాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిని యథావిధిగా కొనసాగిస్తూనే ఎవరైతే ప్రస్తుతం స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి వారికి గతంలో చేదోడు పేరుతోటి ఆర్థిక సహాయాన్ని ఈ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా అందించిందో, సో ప్రస్తుతం అది కొనసాగింపుగానే ప్రస్తుతం మేనిఫెస్టోని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. ఇక తుది మెరుగులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలు కూటములు కూడా దాదాపుగా సూపర్ 6 పేరుతోటి మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా 3 పార్టీలు చేస్తున్నాయి. వాటిని ఢీకొట్టేలాగా మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా మేనిఫెస్టోని సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తారు. ప్రధానంగా హామీలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలకు చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం. అమలు సాధ్యమయ్యే హామీలు ఇవ్వడంతో పాటుగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేస్తామంటూ కూడా సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పవలసినటువంటి అంశం రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే ఎవరైతే ముఖ్యంగా అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. ఈ మేనిఫెస్టో కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే ఈ మేనిఫెస్టోని మరొక ప్రత్యేక కార్యక్రమాన్ని జగనన్న కోసం సిద్ధం పేరుతోటి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. ఇక వాటితో పాటుగా ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే యువత ఉన్నారో వారిని ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోలో ఫోకస్ చేయబోతున్నారు. వారికి సంబంధించి ఆర్థికంగా కావచ్చు, వారి అభ్యున్నతి కోసం కావచ్చు ప్రత్యేకంగా మేనిఫెస్టోని హామీలో కూడా సిద్ధం చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివరాలు అందించినందుకు. సో మొత్తం మీద నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలో ఏ ఉండబోతుందో చూడాల్సిందే.